భారతదేశం ప్రధానంగా ముడి చమురు సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకునేది. రష్యా ఎప్పుడైతే సౌదీ అరేబియా కంటే తక్కువ ధరకు ముడి చమురు సప్లై చేయటం వల్ల ప్రస్తుతం భారతదేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుందండి. భారతదేశం పైన ట్రంప్ సుంకాలు విధించడానికి ప్రధాన కారణం ఏమిటంటే సౌదీ అరేబియా యువరాజు ట్రంప్ కొడుకు, కూతురు, అల్లుడు కలిసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారండి. ఎప్పుడైతే సౌదీ అరేబియా నుంచి మనం తక్కువ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకున్నామో అప్పటి నుంచి క్రిప్టో కరెన్సీ నష్టాల పాలయ్యిందండి. అందుకే ట్రంప్ భారతదేశం పైన సుంకాలు విధించాడు. ట్రంప్ భారతదేశం పైన సుంకాలు విధించక ముందు 2025 జూన్లో ప్రతిరోజు కూడా రష్యా నుంచి 2 మిలియన్ బ్యారెల్ల ముడి చమురు దిగుమతి చేసుకున్నాం. మనము ఆగస్టుకు వచ్చేసరికి ట్రంప్ సుంకాలు విధించారండి. 2025 డిసెంబర్లో ప్రతిరోజు కూడా 1.5 మిలియన్ బ్యారెల్ల ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం ప్రస్తుతం రష్యా నుంచి. మొత్తం మీద 50 మిలియన్ బ్యారెల్ల ముడి చమురును మనం తగ్గించామండి. కారణం ట్రంప్ 50% సుంకాలు విధించడం. ట్రంప్ భారతదేశం పైన సుంకాలు విధిస్తే మనకు ఎగుమతుల పైన ప్రభావం చూపుతుందండి. ఏటా 5,88,591 కోట్ల రూపాయల ఎగుమతుల పైన ప్రభావం చూపుతుంది. అందువల్లే మనం రష్యా నుంచి ముడి చమురుకు సంబంధించిన దిగుమతులను కంట్రోల్ చేసుకుంటున్నామండి. అదే విధంగా భవిష్యత్తులో ఒకవేళ ట్రంప్ 500% టారిఫ్ విధించినట్టయితే పూర్తి స్థాయిలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని బంద్ చేసే అవకాశం ఉంటుంది. కారణం సుంకాల ప్రభావం వల్ల మన ఎగుమతుల పైన ప్రభావం చూపుతుందనే కారణంతో.